తెలంగాణ కేబినెట్ సమావేశం. వ్యవసాయ యోగ్యత కలిగిన భూములకు రైతు భరోసా ఇస్తామని వెల్లడి. వ్యవసాయ యోగ్యత లేని భూములకు ఇవ్వబోమని స్పష్టీకరణ. భూమి లేని రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్న సీఎం. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్ అన్న రామ్ చరణ్. మూలాలు మర్చిపోకూడదు, చిరంజీవి గారి వల్లే నేను రామ్ చరణ్ ఇక్కడున్నామన్న పవన్ కళ్యాణ్. విశాఖలో నావీడే వేడుకలు. చీఫ్ గెస్ట్ గా హాజరైన సీఎం చంద్రబాబు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని అని వ్యాఖ్యలు. నావీ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని కితాబు. చంద్రబాబు ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారన్న బీఆర్ఎస్ నేత. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్న. 2025 క్యాలెండర్ ప్రస్తుతానికి ఖాళీగా ఉందని ఎద్దేవా. నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపి గిన్నిస్ బుక్ లో ఎక్కిన తెలంగాణ సూర్యాపేట వాసి క్రాంతి కుమార్. తెలంగాణలో మరో కాలేజీలో అమ్మాయిల వాష్రూమ్ లో వీడియో రికార్డింగ్ కలకలం. మొబైల్ తో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు. విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు ధరించాలని సూచన. జగన్ గాలిలో కాకుండా రోడ్లపైకి వచ్చి మేం చేసిన మంచిని చూడాలన్న నారా లోకేష్. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయన్న కేటీఆర్. పరిపాలన చేతగాక తెలంగాణ దివాళా తీసిందంటున్నారని ఆగ్రహం. దెబ్బతిన్నది మేడిగడ్డ బ్యారేజ్ కాదు, రేవంత్ రెడ్డి బుర్రా అని మండిపాటు. బీజేపీ కాంగ్రెస్ లపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు. పంజాబ్ లో హామీలు నెరవేర్చలేదంటూ కేజ్రీవాల్ నివాసం ఎదుట మహిళల ధర్నా. బీజేపీ కాంగ్రెస్ కావాలని తమపై దాడి చేస్తున్నాయని కేజ్రీవాల్ ఆగ్రహం. జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. విజయవాడ పాయకాపురం కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి. ఏపీలో స్టూడియోలు నిర్మించండి, మేం అండగా ఉంటామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్. మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నాంపల్లి కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్. వాడుక భాషలో 70% ఆంగ్ల పదాలే. తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్న కిషన్ రెడ్డి. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచన. ఎక్స్ వేదికగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ సీఎం. ప్రజలకు ఇచ్చి వాగ్దానాలపై ఇంతటి బరితెగింప అంటూ మండిపాటు. మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా అంటూ జగన్ ఆగ్రహం. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్న వైసీపీ అధినేత. వేగవంతంగా పాస్పోర్ట్ల జారీ చేస్తున్న ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాద్ ఆర్పీఓలో అటెస్టేషన్ అపోస్టిల్ సౌకర్యం. వడాఫోన్ ఐడియా సరికొత్త రీఛార్జ్ ప్లాన్. ఏడాది పొడవునా డేటా ఫ్రీ. ఏడాది పొడవునా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్లిమిటెడ్ డేటా. విజయసాయిరెడ్డికి ఈడీ మళ్లీ నోటీసులు. కాకినాడ పోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిపై ఆరోపణలు. కర్ణాటకలో గేమ్ చేంజర్ కు నిరసన సెగ. పోస్టర్లపై కన్నడ భాషలో కాకుండా ఇంగ్లీష్ లో మూవీ టైటిల్ ఉండడమే ఇందుకు కారణం. గేమ్ చేంజర్ పోస్టర్ పై స్ప్రే చేస్తూ నిరసన తెలిపిన కన్నడిగులు. తిరుమల స్వామి వారి సేవలో నటి జాన్వీ కపూర్. ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఒక కలెక్టర్ కు మంత్రికి జరిగిన పోరాటమే గేమ్ చేంజర్ అన్న శంకర్. తమిళంలో రూపొందించిన ఆరగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్. హిల్ స్టేషన్ లో హడలెత్తించిన హారర్ థ్రిల్లర్. సిడ్నీ టెస్ట్ జైస్వాల్ పేరిట అదిరిపోయే రికార్డ్. తొలి భారత బ్యాటర్ గా అరుదైన ఘనత. బీటీజీ సిరీస్ లో 5 టెస్టుల్లో కలిపి 391 పరుగులు చేసిన జైస్వాల్. సిడ్నీ టెస్టులో టీ20 తరహా బ్యాటింగ్ తో రికార్డ్ నమోదు చేసిన రిషబ్ పంత్. ఆసీస్ బౌలర్లపై 6ర్లు 4లతో విరుచుకుపడిన స్టార్ ప్లేయర్.